తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా రోజుల నుంచి ఎండలతో అల్లాడిపోతున్నారు. కొన్ని రోజుల పాటు మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడ్డారు. మండే కాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి వర్షాకాలం కాస్త ముందుగానే మొదలవుతుందని తెలిపింది. ఇంతకీ తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయో చూద్దాం. మార్చేసే ఎండల నుంచి ప్రజలకు త్వరలోనే ఉపశమనం కలగబోతోంది. దేశంలోకి వర్షాన్ని తీసుకువచ్చే నైరుతి రుతుపవనాలు మంగళవారం దక్షిణ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెలలోనే కేరళ తీరాన్ని కూడా తాకనున్నట్లుగా అధికారులు తెలిపారు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు మే 20 తర్వాతే అండమాన్ కు చేరుకుంటాయి. జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకుతాయి. కానీ ఈసారి వారం రోజులు ముందుగానే రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రుతుపవనాలు చురుగ్గానే కదులుతున్నాయి. అందువల్లే వర్షాకాలం ముందుగానే ప్రారంభం కానుందని వాతావరణ శాఖ ప్రకటించింది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నందున 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత పురోగమించి అండమాన్ నికోబార్ దీవులన్నింటా విస్తరించే అవకాశం ఉంది. అండమాన్లోకి ప్రవేశించిన తర్వాత నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరించి కేరళను తాకుతాయి. ఇందుకు కనీసం 2 వారాల సమయం పడుతుంది. ఈ నెల 27 నాటికి రుతుపవనాలు కేరళను తాకవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కేరళలో ప్రవేశించిన 3-4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఎల్నినో పరిస్థితులు లేవని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సాధారణం కంటే అధికంగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 105% వర్షపాతం కురవ్వచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.